కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1, 2వ డివిజన్ల పరిధిలో మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. 1వ డివిజన్ సచివాలయం వద్ద నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో ప్రారంభించారు. 1, 2వ డివిజన్లో గత 2 ఏళ్లలో 3.83 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం 4.12 కోట్ల పనులు కొనసాగుతున్నాయని, మొత్తం 2 వార్డుల్లోనే 8 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్టు పేర్కొన్నారు. కూటమి పార్టీల కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ఇంకా ఏం చేయాలన్నది తెలుసుకుని ముందుకు సాగడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి అల్పాహారం తీసుకొని టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మామిడి సీను ఇంటిలో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం 6:30 గంటల నుంచే 1, 2వ డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, బుడ్డిగ రవి, ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్, కొల్లి బుజ్జి, మల్ల వెంకటరాజు, సలాది ఆనంద్, జామి సత్యనారాయణ, ద్వారా పార్వతీ సుందరి, మాలె విజయలక్ష్మి, కోసూరి చెండిప్రియ, కప్పల వెలుగుకుమారి, భాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి అన్న ఒక కార్యక్రమంతో ఈ రోజున ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముందుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అందరినీ కూడా ఆహ్వానించడం, ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నామో అక్కడ ఉన్న నాయకులను ఆహ్వానించడం, అధికారుల యొక్క సమక్షంలో వారి ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన పిమ్మట అధికారులకి స్పష్టంగా తెలియచేసేది ఒకటే: ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ అధికారం కార్యకర్తల యొక్క కృషి, నాయకుల యొక్క శ్రమ. శాసనసభ్యుని గౌరవిస్తే సరిపోదు, ఈ జెండా మోస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలను కూడా గౌరవించాలి. ప్రజా సమస్యలు తీసుకొస్తున్నప్పుడు స్పందించాలి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి. ఇది అధికారులకి స్పష్టంగా తెలియచేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం స్పష్టత తెలియచేసిన తర్వాత రెండవది కార్యకర్తలతో ముఖాముఖి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు కూర్చోవడం, మేము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, ఈరోజు ఈ కార్యక్రమం ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, అక్కడ మన ఈ 2 సంవత్సరాల్లో నాయకత్వాన్ని గుర్తించి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళని గౌరవించిన వారు ఎంతమంది ఉన్నారు, ఇంకా గౌరవించాల్సిన వాళ్ళు ఎంతమంది, వారు కూడా ఎవరన్నది కూడా గుర్తించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయిక మరింత బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేసే కార్యక్రమం. రెండవది కార్యకర్తలతో ముఖాముఖి. మూడవది ఈ 2 వార్డుల్లోని అనేక మంది కష్టపడ్డారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, కానీ కొన్ని కారణాలు, పరిస్థితుల దృష్ట్యా పెట్టుకున్న మీటింగ్ ప్రాంతం బట్టి ఇక్కడే నగర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఒక ఇంటిలో రాత్రి బస వేయాలని, ఆయన ఇంట్లో నిద్రించాలని ఇక్కడ ఉన్న నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు నిర్ణయించడం, వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాన్ని గౌరవించి కార్యకర్తలతోటి సమావేశం అయిన తర్వాత అందరం కలిపి డిన్నర్ చేసి నేను వాళ్ళ ఇంట్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా 6:30 కల్లా ఈ 2 వార్డుల్లోని శానిటేషన్ ఏ విధంగా ఉంది, నీటి సరఫరా ఏ విధంగా ఉంది, ప్రజలతోటి మళ్ళా చర్చించి 1 గంట సేపు వార్డులో తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం మొదటి రోజు కూడా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న రోజుని ఎంచుకొని శ్రీకారం చుట్టడం జరిగింది. మంచి స్పందన. ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు, ఇది అర్బన్ ప్రాంతంలో నిద్రించడం అన్నది ఏనాడు లేదు,
మంచి ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూర్చోవడం అన్నది మరింత మంచి ఆలోచన. ఆ కార్యకర్తలు 3 పార్టీ వాళ్ళని కూడా ఎంచుకోవడం అన్నది ఈ కూటమికి మరింత మేలు చేసే నిర్ణయం అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా విన్న తర్వాత చాలా ఆనందం కలుగుతూ ఉంది. అలాగే పాంప్లెట్ కూడా వేసాం. 2 సంవత్సరాలు ఏం సాధించాం, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా కృషి చేశాం,